హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. మీ అందరిది కూడా నాకేంటో నాకు తెలియజేయాలి. మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చేతి పక్కెలు. ఇవంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీలో కూడా చాలామందికి ఇవంటే ఇష్టం ఉండే ఉంటుంది. ఇవేంటంటే అన్ని సీజన్స్లో కూడా దొరకవు, కొంత సీజన్లో మాత్రమే దొరుకుతాయి. మాకు ఎర్లీ మార్నింగ్ మేము మార్కెట్కి వెళ్ళడం వల్ల మాకు కూడా ఇవి కనిపించినాయి. వెంటనే లేట్ చేయకుండా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత అయితే మార్కెట్లో వీటిని ఎవరూ కూడా చేయము, ఇవి వేయాలంటే చాలాసేపు పడుతుంది. సో మేము చేయమనేది చెప్పారు. నేనైతే ఇంటికి తీసుకొచ్చేసుకొని నాకు చేత కాదు చేయడం, అయినా సరే ఎలాగలా చేసేద్దాం, మనమే కదా తినేది, స్లోగానే చేసుకుందాము నీట్గా అని చెప్పేసి స్లో ప్రాసెస్లో అయితే వాటిని కట్ చేయడం అయితే మొదలు పెట్టేశాను. పర్వాలేదు, ఒక 1 అవర్ అయితే నాకు పట్టింది వాటిని చేయడానికి. వాటిని నీట్గా కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సాల్ట్, నిమ్మరసం వేసి అయితే వాటిని నీట్గా అయితే కడిగేసేసాను. కల్లుప్పు వేసి కడిగితే మనకి ఫిష్ అనేది నీట్గా వస్తుంది. కడిగేసేసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు పొయ్యి మీద బాండ్లీ పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఇది పులుసుగా అయితే ఉండకూడదు, చిక్కగా బాగుంటుంది. మనకు అవన్నీ కూడా ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాస్, దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి వేయించాలి. ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా మగ్గడం కోసం అందులోకి కొంచెం పసుపు, మీ టేస్ట్ తగ్గ సాల్ట్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత పులుసులో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం సాల్ట్ అనేది నా కర్రీకి కావాల్సిన వరకు నేనైతే ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను. పసుపు, సాల్ట్ అయితే ఇక్కడే యాడ్ చేసేసాను. అవి మొత్తం కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు అవి చాలా ఫాస్ట్గా అయితే మగ్గుతాయి. అవన్నీ కూడా మగ్గిన తర్వాత ఇందులోనే కారం, మన టేస్ట్ తగ్గంత కారం కూడా ఇప్పుడే వేసేసుకొని, కారం వేసిన తర్వాత వెంటనే పులుసు అనేది పోయకూడదు. కొంచెం స్లోగా వాటిని సిమ్లోనే కారాన్ని కూడా వేగనివ్వాలి. కారం అనేది కూడా పూర్తిగా మగ్గాలి. సిమ్లో ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం చిక్కగా నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జు అయితే అందులోకి యాడ్ చేసేసుకోవాలి. పులుసు అనేది పల్చగా అయితే ఉండకూడదండి, చిక్కగా అయితే ఉండాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఏంటంటే ఈ చేపలకి మనకి పులుసు అనేది ఎక్కువ ఉండదు, అవన్నీ కూడా చేపకి అతుక్కునే ఉంటుంది. బాగా ఎగిరేసేయాలన్నమాట పులుసు అంతా కూడా. అలా అయితేనే ఈ కర్రీ అనేది బాగుంటుంది. పులుసు పోసుకున్న తర్వాత మూత పెట్టి పులుసు అనేది తెరిలిన దాకా అయితే ఉంచాలి. తెరిలిన తర్వాతే మనం చేపల్ని యాడ్ చేసుకోవాలి. ముందే అయితే యాడ్ చేస్తే బాగోవు, అవి చిన్న చేపలు కదా, ఊరికే చిదిరైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో పులుసు అనేది బాగా తెరిలిన తర్వాత నేనైతే ఇందులోకి చేతి పక్కిలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ హైలోనే ఉంచాలండి. హైలో ఉంచి అవి కొంచెం బాగా బుడగలుగా ఉడికిన తర్వాత అప్పుడు ఇంకో 5 మినిట్స్ సిమ్లో పెట్టాలి. ఆయిల్ అనేది కూడా పైకి సెపరేట్ అవ్వాలి, అప్పుడు దాకా ఉడికించుకోవాలి కర్రీని. ఇప్పుడు మనం ఇందులో మూత పెట్టేసేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే మన బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా, అలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసి. ఇప్పుడు అలాగా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయితే అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీని అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చల్లారేసరికి మనకు ఆ పులుసు అంతా కూడా లాగేసుకొని చిక్కగా అయితే తయారవుతుంది.